హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రయగురు. దిస్ ఇస్ సాయి. మనం ప్రీవియస్ క్లాస్లో సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ గురించి డిస్కస్ చేశాము. దాని మీద ఒక ఇంపార్టెంట్ థీరం ఉంది, ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆ థీరం ఒక స్టేట్మెంట్ ఏంటంటే ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ కెన్ బి యూనిక్లీ ఎక్స్ప్రెస్ యాజ్ సమ్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్. ఈ థీరం ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అది సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ ఒక సమ్తో రిప్రజెంట్ చేయబడి ఉంటుంది. సో దాని ప్రూఫ్ చూద్దాం. ప్రూఫ్ లెట్ ఏ బి ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్ మనం ఏ అని అనుకున్నాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే టేక్ ఏని ఎలా తీసుకున్నామంటే ఏ ఈజ్ ఈక్వల్ హాఫ్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ హాఫ్ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్. అంటే పి ఇది హాఫ్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అని పి అనుకున్నాం, ప్లస్ హాఫ్ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ ఏంటంటే క్యూ అనుకున్నాం. పి అనేది ఏంటంటే సిమెట్రిక్, క్యూ అనేది ఏంటంటే స్క్యూ సిమెట్రిక్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ఇది ఏ ఈక్వల్ టు హాఫ్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ హాఫ్ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ తీసుకున్నాం కదా, అది తీసుకోవచ్చు లేదా అనేది జస్ట్ నార్మల్గా ఇక్కడ చూద్దాము. Here it implies a equal, దీని మల్టిప్లికేషన్ చేద్దాం. హాఫ్ ఇంటూ ఏ హాఫ్ ఏ ప్లస్ హాఫ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ నెక్స్ట్ ప్లస్ హాఫ్ ఇంటూ ఏ హాఫ్ ఏ ప్లస్ ఇంటూ మైనస్ హాఫ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్టయితే హాఫ్ ఏ ట్రాన్స్పోజ్ అండ్ మైనస్ హాఫ్ ఏ ట్రాన్స్పోజ్ గెట్స్ క్యాన్సిల్డ్. సో రిమైనింగ్ ఏంటంటే హాఫ్ ఏ ప్లస్ హాఫ్ ఏ రిమైనింగ్. నెక్స్ట్ హాఫ్ ప్లస్ హాఫ్ ఈస్ 1 ఏ, నథింగ్ బట్ ఏ. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే ఏ ఈక్వల్ టు ఏ అయింది, అంటే ఈ ఏని మనం ఇలా కూడా రాసుకోవచ్చు. ఇలానే ఎందుకు రాసుకున్నామంటే మనకి ఇక్కడ డెఫినేషన్ చూసినట్లయితే ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ కెన్ బి యూనిక్లీ ఎక్స్ప్రెస్డ్ యాజ్ సమ్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్. సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ అన్నారు కాబట్టి మనం ఇలా తీసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రూవ్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు లెట్ పి ఈజ్ ఈక్వల్, ఫస్ట్ ఏంటంటే మనం ప్రూవ్ చేయాల్సింది ఏ ఈక్వల్ పి ప్లస్ క్యూ, వేర్ పి ఈజ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండ్ క్యూ ఈజ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. ఇది ప్రూవ్ చేయడానికి ఫస్ట్ పి తీసుకుందాం. పి ఈక్వల్ హాఫ్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఇది నెక్స్ట్ పి ట్రాన్స్పోజ్. అంటే పి ట్రాన్స్పోజ్ అంటే ఏంటంటే హాఫ్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ కూడా హోల్ ట్రాన్స్పోజ్ చేయాలి. మనం దీనికి ఈ పి ఈక్వల్ హాఫ్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ కి ట్రాన్స్పోజ్ అప్లై చేస్తున్నాము. హాఫ్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్. నెక్స్ట్ దాన్ని లోపల పంపిస్తున్నాము. సో హాఫ్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్, దీనికి హోల్ ట్రాన్స్పోజ్ ఉంటుంది. ఈ నెంబర్స్కి ట్రాన్స్పోజ్ అనేది ఏమి ఉండదు, దాని ట్రాన్స్పోజ్ రాదు. ఇక్కడ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఉంది కదా, దీని ట్రాన్స్పోజ్ వస్తుంది. హాఫ్ ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్. హియర్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ గెట్స్ క్యాన్సిల్డ్, అది మనకు ప్రాపర్టీ ఉంది. సో హాఫ్ ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ ఏ. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏ ట్రాన్స్పోజ్ ప్లస్, ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఏ వస్తుంది. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ హాఫ్ ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ ఏ అన్నా ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అన్నా రాసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ రాసుకుంటున్నాను, ఎందుకంటే పి ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్, మీరు గమనించినట్టయితే హాఫ్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ నథింగ్ బట్ పి. సో పి ట్రాన్స్పోజ్ హాఫ్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్. దీన్ని మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి, హాఫ్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఉంది అంటే పి ఈజ్ ఈక్వల్ పి అయింది. సో దేర్ ఫోర్ పి ట్రాన్స్పోజ్ అనేది ఏమైంది, పి ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు పి. మనకి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే డెఫినేషన్ తెలుసు. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? A square matrix is said to be symmetric matrix if it satisfies the property A transpose equal to A. అలా మీరు చూసినట్టయితే P transpose equal to P అయింది. Therefore P is symmetric.
ఇక్కడ మీరు చూసినట్లయితే P ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు P అయింది, అంటే వేర్ P ఈజ్ సిమెట్రిక్. నెక్స్ట్ వచ్చేసరికి Q చూద్దాం. Q ఈజ్ ఈక్వల్ హాఫ్ A మైనస్ A ట్రాన్స్పోజ్. ఇది Q ఈక్వల్ హాఫ్ A మైనస్ A ట్రాన్స్పోజ్ ఉంది. సో ఇప్పుడు మనం Q ట్రాన్స్పోజ్ చూద్దాం. Q ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు హాఫ్ A మైనస్ A ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు హాఫ్ A ట్రాన్స్పోజ్ చూద్దాం. A మైనస్ A ట్రాన్స్పోజ్కి హోల్ ట్రాన్స్పోజ్ ఉంటుంది. నెక్స్ట్ దీనికి వచ్చేసరికి హాఫ్ ఏకేమో ఏ ట్రాన్స్పోజ్ ఉంటుంది మైనస్ ఏ ట్రాన్స్పోజ్కి ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్. నెక్స్ట్ ఇక్కడ చెప్పాను ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఇక్కడ డైరెక్ట్ రాసిస్తాను. ఈజ్ ఈక్వల్ హాఫ్ ఏ ట్రాన్స్పోజ్ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అంటే నథింగ్ బట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నేను మైనస్ కామన్ ఇస్తున్నాను, మైనస్ హాఫ్ దీనికి ఏముంటుంది మైనస్ ఏ ట్రాన్స్పోజ్, దీనికి ప్లస్ ఏ మైనస్ హాఫ్ ఈజ్ ఈక్వల్, దీన్ని ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ రాసుకుంటున్నాను. ఇక నేను కామన్ ఎందుకు తీసానంటే మనకి క్యూ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, ఇప్పుడు ఇది హాఫ్ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్, హాఫ్ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ ఎలా ఉంది క్యూ లా ఉంది. సో ఇలా క్యూ రావడానికి కోసం నేను ఇక్కడ నెగిటివ్ని కామన్ తీసాను. సో క్యూ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ క్యూ. ఇప్పుడు ఇది ఏమైనా చూడండి, క్యూ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ క్యూ అంటే ఏంటంటే అది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఎందుకంటే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ డెఫినిషన్ ఏం చెప్తుంది, ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ సెట్ టు బి స్క్యూ సిమెట్రిక్ ఇఫ్ ఇట్ సాటిస్ఫైస్ ది ప్రాపర్టీ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ. సో దాని ప్రకారం క్యూ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ ఏ, వేర్ క్యూ ఈజ్ స్క్యూ సిమెట్రిక్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ సాటిస్ఫై అయ్యాయి. సో ఏ ఈక్వల్ టు పి ప్లస్ క్యూ అనేది సాటిస్ఫై అయింది. ఎలానో చూడండి, పి అంటే ఇది హాఫ్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అండ్ క్యూ అంటే హాఫ్ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్. ఇక్కడ మనకి పి అనేది పి ట్రాన్స్పోజ్ అంటే పి అనేది సిమెట్రిక్ అయి ప్రూవ్ అయింది. అండ్ నెక్స్ట్ క్యూ అనేది స్క్యూ సిమెట్రిక్ అనేది ప్రూవ్ అయింది. సో ఇక్కడ ఏ ఈక్వల్ పి ప్లస్ క్యూ అంటే ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. Every square matrix అంటే nothing but A can be uniquely expressed as sum of symmetric and skew symmetric. Sum of symmetric and skew symmetric. P అంటే symmetric and Q అంటే skew symmetric. P ని Q ఇది. సో ఫ్రెండ్స్ P ఈక్వల్ టు హాఫ్ A ప్లస్ A ట్రాన్స్పోజ్ అండ్ Q ఈక్వల్ టు హాఫ్ A మైనస్ A ట్రాన్స్పోజ్. ఈ రెండు మనకి ఫార్ములాస్ టైప్, ఇవి చాలా ఇంపార్టెంట్, నోట్ ఇట్. ఫ్రెండ్స్ ఇంతసేపు మనం చేసాము థీరం ప్రూఫ్. నెక్స్ట్ క్యూ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ క్యూ ఉంది కదా, అక్కడ వరకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తే సరిపోతుంది. క్యూ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ క్యూ తర్వాతకి నెక్స్ట్ సేమ్ స్టేట్మెంట్ దాని కింద రాస్తే ఎగ్జామ్ పాయింట్ వరకు చాలు. ఇక్కడ యూనిక్నెస్ అన్నాడు, టు ప్రూవ్ యూనిక్నెస్ నేను చెప్తాను, అది మీరు తెలుసుకోవడానికి, అది ఎగ్జామ్లో రాదు. టు ప్రూవ్ యూనిక్నెస్ ఏ ఈక్వల్ బి ప్లస్ సి తీసుకున్నాం, వేర్ బి ఏంటంటే వేర్ బి ఈజ్ సిమెట్రిక్. సిమెట్రిక్ అంటే మీకు తెలుసు బి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు బి. అండ్ నెక్స్ట్ సి అనేది ఏంటంటే సి ఈజ్ స్క్యూ సిమెట్రిక్ అంటే సి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ సి. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఏ ఉంది కదా, ఏ ఈక్వల్ బి ప్లస్ ఉంది, ఏ ట్రాన్స్పోజ్ చేద్దాం. ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ బి ప్లస్ సి హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఏంటంటే బి ప్లస్ సి హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, బి ట్రాన్స్పోజ్ ప్లస్ సి ట్రాన్స్పోజ్. మనం ఇక్కడ చూసినట్టయితే బి ట్రాన్స్పోజ్ అంటే ఏంటి బి. సో బి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, సి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ సి ఈజ్ ఈక్వల్ బి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సి. సో ఇక్కడ మనకి ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు బి మైనస్ సి అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం తీసుకుందాం ఏ ఈక్వల్ టు బి ప్లస్ సి. నెక్స్ట్ మనం ప్రూవ్ చేసింది ఏంటి, స్కిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్. ఇక్కడ పి ఈక్వల్ హాఫ్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్
ఇది తీసుకుందాం, ఎందుకంటే P అనేది ఏంటి సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే P ఈక్వల్ హాఫ్ A ప్లస్ A ట్రాన్స్పోజ్ తెలిసిందే, ఈజ్ ఈక్వల్ హాఫ్. ఇక్కడ ఏ ప్లస్ లో మనకేముంది B ప్లస్ C, అది ఏ ప్లస్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఏ అంటే B ప్లస్ C ప్లస్ A ట్రాన్స్పోజ్ ఈజ్ నథింగ్ బట్ B మైనస్ C ప్లస్ B మైనస్ C. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్లస్ C మైనస్ C గెట్స్ క్యాన్సిల్ అండ్ నౌ హియర్ half B plus B nothing but 2B. Here 2 gets cancelled and it P equal to B. మనకి P అంటే ఏంటి? P is symmetric and next here B is symmetric. So hence we proved that B is also symmetric. And now ఇప్పుడు మనం వచ్చేసరికి Q చూద్దాం. Q అంటే ఏంటి? Q equal half A minus A transpose nothing but half equal where A అంటే ఏంటి? A అంటే B plus C, A plus సబ్స్టిట్యూట్ చేద్దాం, B plus C minus A transpose అంటే A transpose equal to B minus C, B minus C. So half B plus C into B minus B మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ సి. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్లస్ బి అండ్ మైనస్ బి గెట్స్ క్యాన్సిల్ అండ్ సి ప్లస్ సి నథింగ్ బట్ 2C half 2C. So 2 gets cancelled, hence it remains C. Here Q equal to C where C is nothing but skew symmetric matrix. ఎందుకు Q అంటే ఏంటి? మీరు చూసినట్లయితే Q అంటే హాఫ్ A మైనస్ A ట్రాన్స్పోజ్ నథింగ్ బట్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. అలానే Q ఈక్వల్ C వచ్చింది. నెక్స్ట్ P ఈక్వల్ B, P ఈక్వల్ B అనేది సిమెట్రిక్ మ్యాట్రిక్స్. హెన్స్ మనం యూనిక్నెస్ ని కూడా ప్రూవ్ చేసాము. ఎలా? P ఈక్వల్ B అండ్ Q ఈక్వల్ C. నోట్ డౌన్ ఫ్రెండ్స్. హియర్ P ఈక్వల్ B అండ్ Q ఈక్వల్ C. P ఈక్వల్ B అనేది ఏమో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండ్ Q ఈక్వల్ C అనేది ఏమో స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండ్ దేర్ఫోర్ A ఈక్వల్ B ప్లస్ C నథింగ్ బట్ P ప్లస్ Q. హెన్స్ థీరమ్ ఇస్ ప్రూవ్డ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ రోజు మనం ఓవరాల్ డిస్కస్ చేసింది ఏంటంటే సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఒక థీరమ్ అండ్ దాని ప్రూఫ్. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి దీని ఒక ప్రాబ్లం చూద్దాం, వెరీ ఇంపార్టెంట్. స్టే ట్యూన్డ్ ఫర్ ట్రై గురు ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్.